రోడ్ వేస్తాడు తీసినాము. ఎన్నేళ్ళ వ్యవస్థ ఈ వ్యవస్థ అసలు ఈ మూరేళ్ళకి నేను చేతులు పెట్టి తీసిన పాపన పోయినట్టు అన్నట్టు. ముందుగా మా ఆర్కే న్యూస్ ఛానల్ కృష్ణన్న గారికి ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం తరపున మా రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం మండల్ చెల్లపట్టలగూడ గ్రామ ప్రజల తరపున మా గ్రామ ప్రజలందరి తరపున పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పుడు ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మరి సంక్రాంతి పండుగ అంటే ఎంతో బ్రహ్మాండంగా 3 రోజులు జరుపుకునే పండుగ. మరి ఆ 3 రోజుల పండుగలో మరి ఇప్పుడు పిల్లలందరికీ స్కూల్ పిల్లలందరికీ సెలవులు ఉంటాయి కాబట్టి మరి ఈ పండుగకు పిల్లలు సెలవుల టైంలో బాగా పతంగిలు ఎక్కిస్తారు కాబట్టి ఆ పతంగిలతోని మనం గ్రూప్లలో వాట్సాప్లలో టీవీలలో చూస్తున్నాము. మరి ఆ మాంజా ఉంటుంది, పతంగిలు ఎక్కిస్తే మాంజా ఉంటుంది, చైనా మాంజా అని ఉంటుంది. మరి అది కత్తి కన్నా ఎక్కువ పదనైనది. అది దాని కోతతోని ఎంతో మంది ప్రాణాలు నష్టపోతున్నారు. మరి చాలా మంది బిల్డింగ్లు ఎక్కి ఆ బిల్డింగ్ల మీద రేలింగ్లు ఉన్నాయి. ఆ రేలింగ్లు పోయి ఎక్కి వెనుకకు పడి చేతులకు చుట్టుకొని మెడలకు చుట్టుకొని తలకాలు తెగిపోయి చేతులు తెగిపోయి చాలా అవసరాలు పడుతున్నారు. దయచేసి మరి మన రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ మరి పిల్లలని ఈ సెలవు టైంలో జాగ్రత్త ఉంచాలి. మరి సంక్రాంతి పండుగకు మరి తెలంగాణకు ఆంధ్రకున్న దగ్గర సంబంధం కాబట్టి మనం ఉమ్మడి రాష్ట్రం కాబట్టి ఇప్పుడు అలాగైంది. ఇప్పుడు దయచేసి మనం పోతలు వస్తలు కూడా ప్రతి ఒక్కరూ మరి హైవే మీద పోతప్పుడు మరి అక్కలు అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు అందరూ మరి డ్రైవింగ్లో పోతప్పుడు చాలా చూసుకొని పోవాలి. ఎందుకంటే ప్రాణం చాలా ముఖ్యము. ప్రాణం పోయినాక తిరిగి తెచ్చుకోలేం కాబట్టి మరి దయచేసి ఈ పండుగ సందర్భంగా మనం ఎక్కడెక్కడో వెళ్తుంటాము. మరి పండుగ సెలవులు ఉన్నాయి కాబట్టి ప్రతి గ్రామానికి హైదరాబాద్ నుంచి ఊళ్ళ నుంచి హైదరాబాద్కి వెళ్తుంటారు. మరి పోతప్పుడు వస్తప్పుడు కానీ మరి ఈ గ్రామంలో మా గ్రామంలో ఉన్న మా గ్రామ ప్రజలు కూడా ఎక్కడ వెళ్ళాలనుకున్నా చాలా జాగ్రత్త రావాలి. మరి ఆ భగవంతుని ఆశీర్వాదము ఈ పండుగ సంబంధంగా ఎవరికి నష్టం జరగకుండా మరి విద్యార్థులకు కానీ మరి రాకపోకలు జరుగుతున్న ప్రతి అన్నదమ్ములకు అక్కచెల్లెలకు కానీ ఏ కుటుంబానికైనా ఏ గ్రామానికైనా ఏ నష్టం జరగొద్దని ఆ భగవంతుని ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ మరి ప్రత్యేకంగా ఈ సంవత్సరము మేము సర్పంచ్గా ఈ మా చెల్లపట్టగూడ గ్రామానికి సర్పంచ్గా అయినా నన్ను ఓటేసి గెలిపించిన నా అక్క చెల్లెళ్లకు నా అన్నదమ్ములకు మరి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. వారందరికీ నా మీద పెట్టిన నమ్మకము, ఈ గ్రామంలో ఓటేసి నా మీద పెట్టిన నమ్మకానికి మరి మా గ్రామంలో కూడా మరి ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తేందుకు మరి నేను మా ఉప సర్పంచ్ గారు మా పాలకవర్గం అంతా కూర్చొని ఒక మీటింగ్ పెట్టుకొని మరి ప్రతి ఒక్క సమస్యని గ్రామ పంచాయతీ రికార్డులో నోట్ చేసుకొని మరి ఆ సమస్యని మా సంక్రాంతి పండుగ తర్వాత ఒక్కొక్కటిగా పరిష్కరించుకొని మేము ఎలక్షన్ నివాడేటప్పుడు కూడా ఏమేమి హామీలు ఇచ్చినామో ఆ హామీలు కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చేందుకు మరి మా గ్రామ ప్రజలకు ప్రతి గ్రామంలో ఉన్న సమస్యలను గ్రామ పంచాయతీకి తీసుకొస్తారు. కానీ మేము అట్లా కాదు. మేము మా పాలకవర్గం, మా ఉప సర్పంచ్, మా వార్డు మెంబర్లు అందరు కలిసి, మా సెక్రటరీ, మా గ్రామ పంచాయతీ సిబ్బంది కలిసి ప్రతి గడపకు పోయి రికార్డు తీసుకొని రికార్డులో నోట్ చేసుకుంటున్నాం. మరి ఇప్పుడు ఉన్న సమస్యలు అంటే ఏంటంటే ఈ 2 సంవత్సరాలలో మరి గ్రామ పంచాయతీలో సర్పంచ్ లేక పాలకవర్గం లేక చాలా ఊర్లన్నీ కుంటుపట్టిపోయినాయి. గ్రామ పంచాయతీలో నిధులు లేక ఎక్కడదక్కడ సమస్యగా మారిపోయింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, తాగునీటి సమస్య కానీ, కరెంటు సమస్య కానీ, మరి కొత్తగా చాలా మందికి పెన్షన్లు శాంక్షన్ అయినాయి, పెన్షన్లు వస్తలేవు. ఏందని అడిగితే ఆన్లైన్లో పేరు చూపిస్తున్నాయి కానీ బడ్జెట్ శాంక్షన్ అయితలేదు. మరి ఎందుకు ఈ సమస్య? ఇలాంటి సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే మరి గవర్నమెంట్ దృష్టికి ఎన్నోసార్లు తీసుకుపోవాల్సి వస్తుంది. మరి గవర్నమెంట్ కూడా అప్పుడు గవర్నమెంట్ ఏర్పడేటప్పుడు ఏమేమి హామీలు ఇచ్చిరో
అది కూడా ఒక్కొక్కటిగా నెరవేరిస్తే మరి ఎందుకంటే మనకు ప్రతి